సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం డ్రెయిన్ ఫాఫ్నైర్ ది అల్టిమేట్ స్టీల్ స్పిన్నింగ్ బ్లేడ్ ఫ్రమ్ బర్స్ సిరీస్ని అన్బాక్స్ చేయబోతున్నాం. యాజ్ పర్ రిక్వెస్ట్ ఆఫ్ సబ్స్క్రైబర్. దీనిలో అయినా మంచి లాంచర్ వస్తుందేమో చూద్దాం. ఓకే, గైరో లేయర్ డిఎఫ్ డ్రెయిన్ ఫాఫ్నైర్ అండ్ డిస్క్ వచ్చేసి 8, మన వాడిలో డిస్క్ వచ్చేసి 12. ఎన్టీ అంటే డ్రైవర్ పేరు నాకు తెలియదు. అండ్ స్టామినా టైప్ బ్లేడ్ అనమాట. అసలు ఇట్లా మేడ్ ఇన్ చైనా అండ్ బ్రాండ్ వచ్చేసి సేమ్ టీడీ గాయస్. సేమ్ ఇండియాలో వేలే సప్లై చేస్తారనుకుంటా, ఫేక్వి. మన విన్నింగ్ వ్యాల్కరీ ఏ బ్రాండ్ అవుతుందో ఇది కూడా ఆ బ్రాండ్. స్టిక్కర్స్ ఇచ్చారు. లెట్స్ అన్బాక్స్. ఒక్క నిమిషం ఇది చూడండి ఒకసారి. వీడియోలు బాగానే చూస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేయండి. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. నువ్వు కొట్టు. స్టిక్కర్స్ ఓకే. అదంత వెయిట్ లేదు, బట్ బాగుంది. ఇది ప్లాస్టిక్ గాయస్. ఇది ప్లాస్టికేనా? ప్లాస్టిక్. నాకైతే రబ్బర్ అనిపించలేదు, ప్లాస్టిక్ కాదు. సో మోస్ట్లీ మనోడు స్టీల్ స్పిన్ చేయలేడు. ఒరిజినల్ ట్రై చేస్తా, ఒరిజినల్ ఎక్కడ దొరుకుతుందేమో. ఇది హెవీ ఉంది. దాంతో కంపేర్ చేస్తే ఈ డిస్క్ కొంచెం హెవీ ఉంది. దీని వెయిట్ కూడా చూద్దాం. లెట్స్ గెట్ టు ద లాంచర్. రైట్ ఇన్. చూద్దాం ఇదేనా వర్క్ అవుతున్నా కదా. అరే ఓకే గాయ్స్. అండ్ మన డ్రైవర్ వచ్చేసి ఇది. ఓకే, దీనికి స్పెషల్ ఫీచర్ ఏం లేదు, నార్మల్ డ్రైవరే. బాల్ టిప్ అనమాట. మన మెటల్ సిరీస్లో బాల్ టిప్ ఎలా ఉంటుంది, ఇది కూడా బాల్ టిప్. సో ఇది డిఫెన్స్ ఇది స్టామినా టైప్ అనుకోవచ్చు. సో ఫస్ట్ వీటి వెయిట్ ఎంత ఉందో చూద్దాం. మన డ్రెయిన్ ఫాఫ్నైర్ వెయిట్ వచ్చేసి 13 grams, మనోడు కన్నా తక్కువ. అండ్ డిస్క్ వెయిట్ నాకు ఎక్కువ ఉంది అనిపిస్తుంది, 21 grams. ఓకే, మనోడు ఎంత చూద్దాం ఒకసారి. నాకు సౌండ్ నచ్చింది, ఇలా తిప్పుతున్నప్పుడు సౌండ్ బాగా నచ్చింది. 21 grams అండ్ దిస్ ఇస్ 17 grams. దీనికి ఫిట్ అవుతుందా? అవ్వట్లేదండి, అవ్వదేమో. అంతా నచ్చా. 16 and 21 20 grams. ఓకే, సౌండ్ వినండి ఒకసారి. అయితే బాగాలేదు, కానీ తీస్తున్నప్పుడు సౌండ్ బాగుంది. ఓకే, ఇదేంటి దేనికి ఇచ్చాడు? ఇది ఏదో టూల్ అనుకుంటా ఆబ్వియస్లీ, బట్ ఇది ఏంటో నాకు తెలీదు. కింద కామెంట్స్లో చెప్పండి ఏంటో ఇది. ఓకే, లేబుల్ అసెంబుల్ చేద్దాం. One minute later. ఓకే, అరే తిరగట్లేదు. 2 minutes later. అరే కరెక్ట్గా పెట్టాను. డైరెక్ట్ పెట్టేయచ్చా తిప్పకుండా? తిరగలేదు ఆబ్వియస్లీ. 1 hour later. లోపలికి వెళ్ళట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేంటి ఇప్పుడు అయింది. అది ఫిట్ అవ్వట్లేదు.
One eternity later. గాయస్ ఇది నేను లెఫ్ట్ స్పిన్నింగ్ బ్లేడ్ కదా, దీన్ని లెఫ్ట్ తిప్పాలి కానీ నేను రైట్ తిప్పేస్తాను ఇందాక నుంచి. అట్ లాస్ట్ ఫిట్ అయిందనమాట. అదే తప్పు చేసా. సో సైడ్ ప్రొఫైల్ కొంచెం ఇలా ఉంది. అండ్ ఒకసారి టెస్ట్ స్పిన్ చేసి చూద్దాం. నాకు ఇంకోటి తెలిసింది, ఈ టూల్ ఉంది కదా ఇది తిప్పడానికి, బట్ ఇది తిప్పితే ఏమవుతుందో తెలియట్లేదు. ఊడైతే పడట్లేదు. ఇది ఇంకా కింద కమెంట్లో చెప్పండి ఈ టిప్ దేన్ని యూస్ చేస్తారో. సో గైస్ ఆ స్టిక్కర్స్ అంటించాను. స్టిక్కర్స్ ఓన్లీ ఇవే అంటించాను. అండ్ ఇవి ఎక్కడ అంటించాలో నాకు తెలియదు. అండ్ ద సేమ్ టైం ఈ స్టార్స్ ఉన్నాయి, స్టార్ స్టిక్కర్స్ ఉన్నాయి. ఇవి ఎక్కడ అంటించాలో కూడా తెలియదు. ఇది ఫేస్బుక్ స్టిక్కర్ అనుకుంటా, కానీ ఫేస్బుక్ కాల్ అవుట్ ఉంది కాబట్టి నేను పెట్టట్లేదు. ఓకే, డ్రైన్ ఫాఫ్నర్ లెఫ్ట్ స్పిన్నింగ్ లాంచర్ ఫ్రమ్ బర్స్ట్ సిరీస్. ఓకే 3, 2, 1. ఇది కూడా సరిగ్గా తిరగలేదు. ఓకే మళ్ళీ అయ్యో ఓకే మర్చిపోయాను, సారీ. లాంచర్ అంత బాగాలేదు, లాంచర్ అంత బాగాలేదు. ఏం చేస్తాం? క్లిక్ సౌండ్ బాగుంది, నైస్ సౌండ్. సో వీటి బ్యాటరీ చూడాలంటే ఆగాల్సిందే, ఎందుకంటే మన లాంచర్ లేదు మన దగ్గర. లాంచర్ కొంటాను. 3, 2, 1. నాకైతే మన అంత ఫాస్ట్గా తిరగడం అనిపించట్లేదు, అంత ఫాస్ట్గా లాంచ్ చేయడం అనిపించట్లేదు. ఇది ఈ ఎండ్ అయిపోయిన ఎక్కువ తిరుగుతుంది. సో గాయస్ చూసుకుంటే 57 సెకండ్స్ తిరిగింది. ఒకసారి ఏం చేద్దామంటే స్పిన్ స్టీలింగ్ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనల్ని లెఫ్ట్లో లాంచ్ చేస్తే తర్వాత ఒకసారి వాల్కరీని లైట్లో లాంచ్ చేసి చూద్దాం. అస్సలు స్టామినా లేదు వాల్కరీ. ఈ లాంచర్ ప్రాబ్లం. లాంచర్ కొనేస్తే అయిపోతుంది. ఓ షిట్, ఫిట్ అవ్వట్లేదు. ఓకే, స్పిన్ స్టీల్ అవుతుందా? లేదు కదా. నీతో తెలియదు. ఒకసారి ఫ్యాంటమ్ ఒరైన్తో పెట్టి చూద్దాం. ఫ్యాంటమ్ ఒరైన్ కూడా వీటి హైట్ ఉంటుంది కాబట్టి హైట్ వల్ల దానికి ఏమైనా తెలుస్తుందేమో చూద్దాం. ఓకే గైస్, ఫ్యాంటమ్ ఒరైన్ వచ్చేసింది. 3, 2, 1. ఏంటి ప్రాబ్లం? స్పిన్ స్టిల్ అవుతుందా? హైట్ ఇంకా ఎక్కువ ఉంది గైస్, దీంట్లో ఎక్కువ ఉంది హైట్. యాక్చువల్లీ తెలియట్లేదు అవుతున్నా లేదా. ఆబ్వియస్లీ అవ్వట్లేదా? అదే మేము తిరుగుతున్నాం అంకరగా. ఓకే, ఈ లాంచర్తో ట్రై చేద్దాం. మళ్ళీ రైటే ఉంది, వాల్కరీని ఫస్ట్ లాంచ్ చేస్తాం. ఏ నైస్. కాంటాక్ట్ అవ్వాలి. అరే అవ్వలే, మళ్ళీ ఒకసారి చేస్తాం. సారీ. నో స్పిన్ స్టీలింగ్ అవ్వట్లేదు. అవ్వాలన్నా ఈ లాంచర్ ఫాస్ట్గా తిరగాలి. ఒక పక్క మనోడికి స్టామినా లేదు, అన్ని స్పిన్ స్టిల్ అవుతుందో లేదో చూడాలంటే తెలియదు.
సో గాయస్ లాంచర్ వచ్చే వరకు నేను ఈ డ్రాన్ ఫ్యాఫ్ని స్పిన్ స్టిల్ అవుతుందో చెప్పలేను. నాకైతే ఇది హార్డ్ ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది, రబ్బర్ అనిపించట్లేదు. మోస్ట్లీ అవ్వదు. ఈ సెకండ్ లేయర్ ఉంది కదా, దీనివల్ల అవ్వచ్చాము. కంప్లీట్ ప్లాస్టిక్. ఈ సెకండ్ లేయర్ ఉంది కదా, దీనివల్ల అవ్వచ్చాము. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయస్. లాంచర్ వచ్చిన తర్వాత ఈ రెండింటికి బ్యాటిల్ చేస్తాను. అండ్ ఒరిజినల్స్ కూడా కొంటానికి ట్రై చేస్తాను. నాకు యాక్చువల్లీ మెకానిజం నచ్చింది. అండ్ వ్యాలికరీలోనే గాడ్ వ్యాలికరీ ఆర్ ఇంకో వ్యాలికరీ ఉంది. దానికి ఏంటంటే కాస్మిక్ ప్యాకేజెస్కి ఫైనల్ డ్రైవ్ ఉంటుంది కదా, అలానే దానికి కూడా ఒక మెకానిజం ఉంది. అట్ ద సేమ్ టైం బర్స్ట్లో కూడా మనకి ఫ్యాంటమ్ అనుకున్నట్టు వాటిలో కూడా బేరింగ్ డ్రైవ్స్ ఉండి, బేరింగ్ డ్రైవ్ ఉన్న బ్లేడ్ అని ఉంటుంది. అది కూడా కామెంట్ చేయండి, అది నాకు దొరికితే కొంటాను. ఇంకా యూనిక్గా ఏమన్నా డ్రైవర్స్ ఉంటే అవి కూడా కామెంట్ చేయండి. యూనిక్ డ్రైవర్స్ ఉన్న బ్లేడ్స్ అని ఉంటే అవి కూడా కామెంట్ చేయండి, అవి కూడా కొంటానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.